నమస్కారం గురుగారు. శుభాశిషులు నాన్న. గురుగారు, బ్రహ్మ ఈ సృష్టిని సృష్టించే ముందు కూడా గణపతిని పూజించారని అంటారు. పార్వతీ పరమేశ్వరుల వివాహంలో కూడా ముందుగా గణపతి దేవుణ్ణి పూజించారంటారు. ఇది నిజమేనా? ఇది మీరు అడిగిన ప్రశ్న కొంతమంది చెప్పుకోవడం, పెద్దలు మాట్లాడడం, కొన్ని పుస్తకాల్లో కూడా రచించడం జరిగింది నాన్న. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ 4 యుగాలు, ఇప్పుడు మనం ఉన్నది 200 కోట్ల దరిదాపు సంవత్సరాలు ఈ కలియుగంలో చివరి భాగం. 4,32,000 సంవత్సరాలు ఇప్పుడు. అందులో 5,126వ సంవత్సరమే మొన్న ఉగాది నుండి మొదలైంది. అంటే ఈ 4 యుగాలు మొత్తం కాకుండా ఇంకా ఇలాంటివి ఎందరో బ్రహ్మలు ఉన్నారు. ఇంకా లోతుగా చెప్తున్నాను, నువ్వు కాస్త అడిగావు, నేను ఫుల్ చెప్తాను. తప్పకుండా. బ్రహ్మ ఇప్పుడు బ్రహ్మ సృష్టి అనేటువంటిది, బ్రహ్మము అంటే ఆదిశక్తి, సర్వశక్తి, శక్తిమయంతో కూడినటువంటి మరి అన్ని లోకాలలో మనకు కనిపించే లోకాలు ఇప్పుడు మనం ఉన్నది 3వ డైమెన్షన్. 4, 5 కనుక్కుంటున్నారు, ఇంకా అది కంప్లీట్ అవ్వలా. అప్పట్లో వారు దేవుళ్ళు అనబడేటువంటి అవతరించినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇత్యాది వాళ్ళందరూ సకల దేవతలు కూడాను ప్రతిసారి కూడా ఇవన్నీ రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఎన్నో 27వ 28వ మన్వంతరము ఇవన్నీ అనుకుంటూ ఉంటామే. అన్ని లక్షలు కోట్ల సంవత్సరాలకి ఒకసారి మరల సృష్టి జరుగుతూ ఉంటుంది. రామాయణాలు కూడా ఇప్పుడు మనకు తెలిసింది ఒకటే కదా, అవి ఎన్నోసార్లు జరిగింది. ఇవన్నీ కొంచెం చాలా డెప్త్ లో ఉన్న విషయాలు. అది మామూలు మనుషులకి ఈ రామాయణమే సరిగ్గా తెలియదు. ఇంతకు ముందు కూడా ఎన్నో రామాయణాలు జరిగాయంటే అంత నమ్మశక్యంగా ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి చాలా లిమిటెడ్ పీరియడ్ కదా. అలాగే ఇవన్నీ కూడా ఈ యుగాలన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరము, ఇవేవైతే ఉన్నాయో అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ కొత్త సృష్టి వస్తూ ఉంటుంది. ఇది మన సృష్టికి సంబంధించిన ఒక విశేషమైనటువంటి భవిష్య పురాణం అని కూడా ఒకటి ఉన్నది. భవిష్యత్తు ఇప్పుడు 4,32,000 సంవత్సరాలకి ఎప్పుడు ఏమేమి జరుగుతుందో కూడా ఇప్పుడు నేను చెప్పాను, వారు చెప్పారు, ఇంకెవరో చెప్పారు, బ్రహ్మంగారు చెప్పారు, ఇలా కొంతమంది స్వాములు చెప్పారని ఉన్నది. అలాగే ఇది ఎప్పుడో రాయబడింది ఉంది భవిష్యత్ పురాణం. భవిష్య పురాణం అనేది కూడా ఉన్నది, అందులో కూడా చెప్పబడింది. అది దాన్ని డీకోడింగ్ చేసుకోవాలి మనం అర్థం అవడం కోసం. మీ అడిగిన ప్రశ్న ఇంకా లోతుకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నాను. ఆ బ్రహ్మగారి సంకల్పంలో ఓంకార స్వరూపమైనటువంటి గణేశ స్వామి ఆవిర్భావము, అది ఈ యొక్క ప్రపంచానికి తేజోమయమైనటువంటి రూప ధారణ కలిగినటువంటి ఆ యొక్క విశేషమైన అవతారం. అది జరగడానికి వీలుంది. ఎందుకు వీలుందంటే బ్రహ్మ సంకల్పం, ఆ సృష్టి ఆది, సృష్టి మొదలు అవకాశం ఉంది. ఎందుకంటే బిఫోర్ దట్ ఉన్నాయి కదా. అవును, ఈయనొక్కడే కొత్త గణపతి కాదు, గణపతులు గణనాథులు ఉన్నారు. కానీ మనకు తెలిసింది ఈ గణపయ్య మనం ఇప్పుడు వాడుకలో ఉంది. మీరు అడిగింది అప్పుడు చేశారు. మరి పార్వతీ కళ్యాణంలో స్వామివారికి పూజలో గణపతి పూజ, గౌరీ పూజ ఏదైతే చేశారు అనేటువంటి విషయము సత్యం అనేటువంటిది తేలిగ్గా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్వామివారు యుగ యుగాల నుండి ఉన్నారు. ఇప్పుడు ఇది ఎన్నో గణపతి స్వామి అనేటువంటిది కొంచెం కష్టసాధ్యము. అది యోగ మార్గంలో తేలిపోతుంది, అది దాంట్లో సందేహం లేదు. యోగ మార్గంలో మీరు భవిష్యత్తును చూడగలుగుతారు, పాస్ట్ చూడగలుగుతారు, ప్రజెంట్ చూడగలుగుతారు. ఆ సబ్జెక్టు కొంచెం వేరు. అన్నీ తెలిసినటువంటి అవగాహన ఆ తండ్రికి, సృష్టికర్త రూపం కాబట్టి, అమ్మవారు సృష్టించింది కాబట్టి, ఆ బ్రహ్మయ్యకు కూడా ఆయన కూడా చేయించాడు కాబట్టి పూజలు. పార్వతీదేవి గారి కళ్యాణంలో కూడా అవి నమ్మడానికి ఏ మాత్రం అక్కర్లేదు, ఒప్పుకోవాలి. ఎందుకంటే భగవంతుడు లేనిదెప్పుడు, రూపం అవతారాలు కూడా 9 మనకు తెలుసు.
మానవులంటే రోజుకో 10 అవతారాలు ఎత్తుతాం అనుకోండి, ఈ మాటలు బట్టి ఇది వేరు. ఆ స్వామి వేరు 9, 10వ కల్కి అవతారం రాబోతోంది. సరే, అది ఇది ఇంకో సబ్జెక్ట్. అందుకని ఈ స్వామివారు ఇంకొక విశేషం కూడా చెప్తా మీకు, చెప్పండి గురుగారు. సంతోషపడతారు. చెప్పండి. గణపతి లోకము ఒకటి ఉన్నది పైన, మొత్తం కొన్ని వేల లక్షల మంది జన సందోహంలాగా అందరూ ఈ తొండాలతో ఉంటారు అంతే. అది చాలా మందికి తెలియదు. అవును, గణపతి లోకం ఉంది, విష్ణు లోకం ఉన్నది, శివలోకం ఉన్నది, బ్రహ్మలోకం ఉన్నది. ఈ అన్ని లోకాలు ఉన్నాయి పైన. అది అంతా ఏంటంటే ఇప్పుడు మనం చంద్రమండలంలోకి వెళ్ళొచ్చినంత తేలిక కాదు, సూర్యమండలంకి కూడా వెళ్ళడం ఇప్పుడు ప్రయత్నాలు సరే జరుగుతున్నాయి. మార్స్కి కూడా వెళ్ళారు కదా. ఇవి వేరు. అది ఆత్మ ప్రయాణము, దాంతో తేజో ప్రయాణము, అవి కొన్ని యోగాలు ఉన్నాయి. అవి గనక నేర్చుకుంటే మీరు ఎక్కడికైనా మాయమైపోగలుగుతారు, ప్రత్యక్షం కాగలుగుతారు, దర్శనాలు చేసుకోగలుగుతారు. ముందు తరాలకి టైం ట్రావెలింగ్ కూడా ఉంది కదా మనకి, ఈ మధ్య చాలా వింటున్నాం. అవన్నీ కూడా ఆ యోగం ద్వారా తెలుసుకోగలుగుతాం, మనం అనుభవించగలుగుతాం, చూడగలుగుతాం. మరి అది మీరు ఈ విషయం ఈ మధ్యకాలంలో అనుకుంటాను ఓ సినిమా కూడా వచ్చింది, ఆదిత్య 369 అని, బాలకృష్ణ అనే ఒక రామారావు గారు అబ్బాయి యాక్ట్ చేశాడు. అందులో కూడా ముందు ప్రయాణం చేసి ఆ విషయాలని చెప్పడం ఏదో చర్చ ఉన్నట్టు నాకు తెలిసింది. అది అలాంటివన్నీ కూడా మనం చేయగలం, పాస్ట్కి వెళ్ళగలం, బ్యాక్కి వెళ్ళగలం. అదంతా అదొక విద్య వేరు, ఆ ప్రయాణం వేరు. ఇక్కడ ఈ స్వామివారు గణేష లోకం ఉన్నది, శివలోకం ఉన్నది, ఇందాక చెప్పా. అలాగే అన్ని లోకాల్లో వాళ్ళే ఉంటారు, వేరే ప్రజలు ఉండరు. అది ఇంకో విశేషం. అవును అవును. ఇవన్నీ కూడా యోగం ద్వారానే చేసుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. దర్శనాలు కూడా జరుగుతాయి. కొంతమంది మహనీయులు శంబల అనేటువంటి, మన ఈ మధ్య చాలా జరుగుతోంది చర్చ వాటి మీద. అక్కడ యోగులు వాళ్ళకి ఇష్టం ఉంటేనే కనబడతారు, ఆ ఇష్టం ఉంటేనే ఆ శంబల కనబడుతుంది, లేకపోతే కనబడదు. శంబల అంటే అద్వితీయమైన అమోఘమైన శక్తితో కూడినటువంటి నగరము. అదొకటి ఉన్నది, అదొక ఊరు పేరు, నగరం పేరు, నగరం అది. అది యోగులు మాత్రమే ఉంటారు, ఆ స్థాయికి వచ్చిన యోగులు మాత్రమే ఉంటారు. ఏదో మనం ఏదో చూసొద్దాం ఊరు అంటే కుదరదు. ఈ మధ్యకాలంలో దాని మీద కూడా చాలా విశేషమైన చర్చలు జరుగుతున్నాయి. సరే, వెళ్ళొచ్చారు కొంతమంది అంటున్నారు. ఇంకా మరి అక్కడ వాటి గురించి ఇప్పుడు మనం ఎక్కువగా అది తప్పకుండా ఒక ఎపిసోడ్ చేద్దాం ఓసారి. శంబల నగరం గురించి, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది మన వాళ్ళు వెళ్ళారు, మన గుర్తించే వాళ్ళు వెళ్ళారు, అవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఆ స్వామివారు అంత శక్తిమంతుడు కాబట్టి, శక్తి స్వరూపమే ఆయన కాబట్టి, వారిని ఎవరు పూజ చేసినా మనకి శుభాలు తప్ప ఏవి వేరేవి కాదు. విఘ్నాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అందుకని ఆయనకి విఘ్నేశ్వరుడు అనే ఒక పేరు కూడా ఉన్నది. గణపతి అనేటువంటిది చాలా ముద్దుగా ఉంటుంది, బాగుంటుంది. సో గణపతి స్వామి చాలా ముద్దు ముద్దు పేర్లు కూడా ఉన్నాయి గణపతికి. ఇప్పుడు వారి దండకం ఉంది, తర్వాత అర్చన ఉంది, వారిది విశేషమైనటువంటిది ప్రయోగాల్లో కూడా వాడేటువంటి ఇవి కూడా ఉన్నాయి, ప్రయోగాలు కూడా చేస్తారు. గణపతి ఉత్తిష్ట గణపతివి అవి ఇవి ఉన్నాయి. మనం ఏంటంటే గణపతి చాలా శక్తి కలిగిన వాడు, మనకు అన్నీ ప్రసాదించగలిగేవాడు, పూజనీయుడు, పూజించదగ్గ గొప్ప దైవం. రైట్. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, విశేషాలు, మాకు తెలియని నిగూఢమైనటువంటి విషయాలు పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. శుభం.